తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి సమస్య కాంగ్రెస్ తెలుగుదేశంలో పొత్తు. అది చిట్ట చివరిలో పొత్తు నిర్ణయించుకోవడం. దశాబ్దాలుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ద్వేషంతో ఉండటం, వాళ్ళల్లో నాయకులు కలిసిపోయినా కార్యకర్తలు కలగకపోవడం, ఓటర్లు అసలు కలవలేకపోవడం అన్నటువంటిది దెబ్బతీసింది. అయితే ఇప్పుడు కూడా మరొక ప్రతిబంధకం ఉంది. కాంగ్రెస్ తెలుగుదేశంలో పొత్తు తెలంగాణలో ఉంటుందంటున్నారు. అదే జరిగితే మరొకసారి ప్రధానమైనటువంటి సవాల్ అవుతుంది. అయితే ఆంధ్రాతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కొంత బలం ఎక్కువగానే ఉంది. ఇంకో పక్కన యూపీఏ బలం పుంజుకోవాలని కోరుకునేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం కాంగ్రెస్ తెలుగుదేశంలోనే ఎక్కువ ఉంది. కాబట్టి ఈ ఇద్దరు కలవడం అనేటువంటిది జాతీయ స్థాయి రాజకీయాల పరంగా కాంగ్రెస్కి కొంత ఫెచ్చింగ్ ఉంటుంది. ఇంకోటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఉద్దండులు చాలామంది ఉన్నారు. అందులో చాలామంది ఓటమి పాలయ్యి డీలా పడినటువంటి సందర్భంలో వాళ్ళకి జాతీయ స్థాయి అవకాశాలు ఇవ్వడానికి వీలుంటుంది. తద్వారా ఖర్చు పెట్టుకోగలిగినటువంటి స్టేజ్ ఉంటుంది. ఇంకో పక్కన చరిష్మా ఉన్నటువంటి లీడర్లు కాబట్టి, పబ్లిక్లో గుర్తింపు ఉన్నటువంటి లీడర్లు కాబట్టి వాళ్ళు ప్రజల్లోకి పాజిటివ్గా తీసుకెళ్తే గెలుపు అవకాశాలు కొంత పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే సందర్భంలో బలహీనత ఏంటంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటుంటాం. తద్వారా మళ్ళీ తమకు ఇంపార్టెంట్ గెలవడానికి అవకాశం ఉన్నటువంటి సీట్లలో లడాయిలు జరుగుతాయి. ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీకి సీట్లు ఇచ్చారన్నటువంటి కోపంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. దానివలన ఒక బలహీనత దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు నిన్నగాక మొన్ననే తిరస్కరిస్తే మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి వస్తారు అంటే దానివల్ల దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. అయితే నేషనల్ ఛానల్స్ సర్వేల్లో వచ్చేటప్పటికి ఇటు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్లకి కలిస్తే బలం ఉంటుందని సర్వేలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ సర్వేల్ని బేస్ చేసుకుని వెళ్తారా లేదా అనేటువంటి దాని మీద కాంగ్రెస్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.